హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ యాప్సెట్ 2024లో మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ యొక్క డేటా అయితే మనకు ఎక్స్పర్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సీట్ రావాలి అంటే మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ కౌన్సిలింగ్ అనేది పరిశీలించాలి. ఎన్ని మార్కులకు ఏ ర్యాంక్ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ముందుగా అంచనా వేసుకోవాలి. మొదటి దశ కౌన్సిలింగ్లో పక్కాగా సీటు వచ్చే కాలేజీని ఎంపిక చేసేందుకు కొంత కసరత్తు చేసి ఆప్షన్లు ఇచ్చుకుంటే మీరు కోరుకున్న బ్రాంచ్లో సీట్ అయితే వస్తుంది. సో 140+ మార్క్స్ వస్తే మీకు ర్యాంకు 1 to 100 లోపు ఉంటుంది. 130 పైన ఉంటే 100+ అంటే 100 నుంచి 200 లోపు ఉంటుంది. 120 పైన ఉంటే 300 పైన ఉంటుంది, 300 లోపు ఉంటుంది. 110 నుంచి 120 మార్క్స్ వస్తే 300 to 800 లోపు ఉంటుంది. 100 to 110 మార్క్స్ వస్తే 800 నుంచి 1500 ర్యాంక్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. 90 నుంచి 100 మార్క్స్ ఉంటే 3600 to 1500 అంటే 1500 ర్యాంక్ నుంచి 3600 వరకు. 80 to 90 మార్క్స్ వస్తే 3600 to 6000 లోపు వచ్చే ర్యాంక్ అవకాశం ఉంది. 70 to 80 వచ్చేసి 6000 to 12000. 60 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 12000 నుంచి 20000 లోపు వచ్చే అవకాశం ఉంది. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 20000 నుంచి 35000 లోపు ఉండే అవకాశం ఉంది. 40 నుంచి 50 వరకు ఉండే విద్యార్థులకు వచ్చేసి 35000 నుంచి 50000 వరకు ర్యాంక్ ఉండే అవకాశం ఉంది. సో మెయిన్గా ర్యాంక్ అనేది ఎక్కువ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు మార్క్స్ సేమ్ వచ్చినా, ఇద్దరికి సేమ్ వచ్చినా, మ్యాథ్స్లో ఎవరికైతే హైయెస్ట్ ఉంటుందో వాళ్ళకి ముందు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ అయితే కొంచెం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అప్రాక్సిమేట్గా ఈ ఇయర్ కొంచెం అటు ఇటు 2-3,000 అటు ఇటు అవ్వచ్చు. ఎందుకు అంటే ర్యాంక్ అనేది ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు, ఎంతమంది క్వాలిఫై అయినారు దాని మీద కొంచెం డిపెండ్ అయి ఉంటుంది కనుక. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.